హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. అలాగే మీకు కొన్ని క్వెషన్లు అయితే అడుగుతాను వీడియో మధ్యలో. ఆ క్వెషన్లకి అయితే మీరు సమాధానం అయితే చెప్పండి. అలాగే వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తాను. ఖచ్చితంగా అయితే వీడియోని చివరి వరకు చూస్తారని ఆశిస్తాను. ఇప్పుడు మన ఎపిసోడ్లో కానీ వెళ్ళినట్టయితే దీప ప్రెగ్నెంటా అంటే ఎస్, దీప ప్రెగ్నెంట్, 200% ప్రెగ్నెంట్. అసలు దీప ప్రెగ్నెంట్ అయ్యేదానికి నేను చెప్పిన దానికి సంబంధం ఏముంది అనేసి మీకు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. మళ్ళీ రేపు సండే అనాలిసిస్లో ఇంకా క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ ఏమేమి జరిగిందనేసి, ఈ వారంలో ఏమేమి జరిగిందనేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతుంది అనేసి. దాని గురించి కూడా రేపైతే సండే అనాలిసిస్లో వీడియో వస్తుంది. మీరు కూడా ఏమైనా హింట్స్ ఇచ్చేటువంటి ఇవ్వండి, ఖచ్చితంగా ఇవ్వండి హింట్స్. సరే, ఈరోజు ఎపిసోడ్లో కదా అనిపినట్టయితే ఎపిసోడ్లో పూర్ణాహుతి వేయాలనేసి వారసురాల చేతుల మీదుగా వేయాలి. వారసురాల చేతుల మీదుగా వేయకపోతే వచ్చే ప్రమాదాన్ని అసలు ఊహించలేమనేసి మన పూజారి గారు అయితే చెప్పారు. పూజారి గారు చెప్తే అక్కడ ఆ ఊహించిన ప్రమాదం అయితే మన సుమిత్ర గారు అయితే కళ్ళు తిరిగి పడిపోతా ఉంటే మన దీప అయితే పట్టుకుంది. అంటే దేవుడికి తెలుసు ఎవరి చేతిలోంచి ఆ పూర్ణాహుతిని ఆ హోమంలో వేయాలనేసి దేవుడికి కూడా తెలుసు అనేసి అందరూ అయితే అనుకున్నారు. అందరూ అంటే మన కార్తీక్ బాబు అలాగే దాస్ గారు వీళ్ళిద్దరు మాత్రమే అనుకున్నారు. అలాగే దాస్ గారి గురించి కూడా ఒక మాట అయితే మనం మాట్లాడుకునేస్తే బాగుంటుందని నాకైతే అనిపించింది. దాస్ గారు ఎలాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేస్తాను అనుకో, తప్పు చేసామంటే పోలీసులకు పట్టించేస్తాను నిన్ను అనేసి మనం అలాగైతే అంటాము. అదేవిధంగా జోషాని నిన్ను పోలీసులకు పట్టించేస్తాను అంటాడు. కానీ ఎప్పుడు కానీ పోలీస్ స్టేషన్ మొఖం కాదు కదా, కనీసం పోలీసుని కూడా చూపిండు మన దాస్ గారు. అలాంటి దాస్ గారు అయితే క్యారెక్టర్ అది. అంటే జస్ట్ ఒక మాట భయపెట్టడానికి ఒకే ఒక మాట మాత్రం యూజ్ చేసుకోవడానికి మన దాస్ గారు అయితే ఉన్నారు. ఎలాంటి పొరక్పొల్లంతా కూడా యూజ్ లేదు దాస్ గారి వల్ల కానీ, కాశీ వల్ల కానీ. పొరక్పొల్లంతా కూడా యూజ్ లేదనేసి నా పర్సనల్ ఫీలింగ్ అయితే మాత్రం ఇది 200% రైట్. అసలు జస్ట్ దాస్ గారు వచ్చి జోష్నాకి ఏదైనా డౌట్ వచ్చిందంటే బుర్రని కారేసుకొని పోయేది, నాన్న నువ్వు చెప్పావా నాన్న అనేసి అడుగుతుంది. నేనేం చెప్పలేదమ్మా, కొన్ని సందర్భాలు ఆటోమేటిక్గా తెలుస్తాయమ్మా అనేసి దాస్ గారు చెప్పేస్తారు. అంతే వచ్చేస్తుంది. అంతే ఒక పొరపుల్ల మనం ఎప్పుడైనా సరే మనం ఏదైనా తిన్నప్పుడు పొల్ల ఏదైనా చిగులుకుంటుంది చూడండి, ఆ చిగులుకొని తీసుకునేదానికి కూడా ఉపయోగపడుతుంది ఒక్కోసారి. అలానే దాస్ గారు అలా కూడా ఉపయోగపడట్లేదని నా పర్సనల్ ఫీలింగ్. ఎప్పుడో ఒక్కరోజు మాత్రం ఉపయోగపడ్డాడు. ఇంట్లో చెత్త దోశ ఇంకా ఉపయోగపడ్డాడు. అంటే ఇంట్లో పొరకలేదనుకోండి, అలా చెత్త దోశకి ఒకరోజు మాత్రం, అంటే కార్తీక్ నిజం చెప్పేదానికి మాత్రం ఉపయోగపడ్డాడు. ఇది నా పర్సనల్ ఫీలింగ్ మాత్రమే, ఎవరిని దేశించాలని కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సరే అనేసి అక్కడ దాస్ గారు ఏమో నిన్న పోయేసి నేను వారసురాల చేతుల మీదుగానే జరగాలి, వారసురాలు దీపానే కదా అనేసి వాళ్ళ అమ్మగా చెప్పదు, ఎవడికి చెప్పడు అసలు దాస్ గారు. మీరు మీ కొడుకు వల్ల 0.0000001% కూడా యూజ్ లేదు సీరియల్కి అయితే. మీ క్యారెక్టర్స్ జస్ట్ ఉండే షో పీస్ లాగా ఉన్నాయి. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అదే చెప్పాను, మెసేజ్ చేశాను. సరే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీరియల్ దగ్గర వచ్చేసినట్టే, సీరియల్లో ఆ అమ్మ పూజాహుతి ఉంది కదా, పూజ అది ఉంది కదా, అది హోమంలో వేయాల్సింది ఉంది కదా, అది అయితే మన జోష్న అయితే దాస్ గారిని ఇలా చూస్తే ఏమని నాకేమవుతుంది, కింద పడితే నా కుటుంబానికి ప్రాబ్లము, ఎవడి కుటుంబానికి ప్రాబ్లం, ఎవడో లేచిపోతాడు నాకేమన్నట్టు మన జోష్న అయితే బిహేవ్ చేసింది. ఆ విధంగా బిహేవ్ చేయడం వల్ల మన దీప అయితే అక్కడ సుమిత్ర గారిని పట్టుకొని తిరగతా పోయి ఆహుతులు అయితే వేసింది. అక్కడ జస్ట్ అలా టచ్ చేశాను అని మన జోష్న అయితే చెప్పింది దీపాని. జస్ట్ అలా టచ్ చేస్తేనే పడిపోయిందా, నాటకాలు ఆడుతా ఉంది అనేసి మన జోష్న కూడా ఒక మాట అయితే చెప్పింది. అక్కడ నేను సుమిత్ర గారి గురించి అంతా పని సుమిత్ర గారు చేసింది, పొద్దున్న నుంచి కళ్ళు తిరుగుతూ ఉంది. అంటే అన్ని అరేంజ్మెంట్స్ చేసింది. అమ్మాయిలు అన్నాక ఖచ్చితంగా కొంచెం పూజ అవంతా, ఆ హోమంలో పొగ అవంతా కొంచెం ఎఫెక్ట్ అవుతాయి, అందుకని కళ్ళు తిరిగింది అనేసి నేను చెప్పాను. ఈరోజు దీపాకు అదేవిధంగా కళ్ళు తిరిగింటుంది కదా అని మీరు అనుకోవచ్చు. దానికంటే మళ్ళీ వస్తాను, ఎందుకంటే మీకు ముందనే హెచ్చరిస్తాను అదేం జరిగింది అనేసి. సరే అని అది అయిపోయిన తర్వాత ఆహుతి దీప ఏం చేస్తున్నావు నువ్వు అనేది మన తాతగారు అయితే హాఫ్ పారిజాతం అనేసి మన పారిజాతం గారిని హోల్డ్లో పెట్టిన తర్వాత అక్కడ అందరినీ ఇచ్చి పంపించే, ప్రసాదాలను తెచ్చి పంపించే, పూజారి గారికి కూడా ఇచ్చి పంపించు అనేసి అన్నారు. పూజారి గారికి ఇచ్చి పంపించేస్తారు శివనారాయణ గారు, బాగుంది. కాంచనా గారి జాతకం ఏం చేస్తారు, మర్చిపోయారు మీరు, మర్చిపోతారు కూడా మీరు, మర్చిపోయారు. సరే అనేసి వదిలే పని. సరే పూజారి గారు పోతా ఉంటే ఆగండి పూజారి గారు అనేసి మన జోష్న అయితే ఆ పూజారి గారిని ఆపి అసలు హోమం వారసురాల చేతుల మీదుగా జరగాలి, అసలు హోమం ఎక్కడ జరిగింది అనేసి అయితే మాట్లాడుతుంది. హోమం ఎక్కడ జరిగింది అని మాట్లాడుతుంటే ఆల్రెడీ దీప చేసింది కదమ్మా, ఎవరు చేస్తే అమ్మా అనేసి అంటే అక్కడ ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేని ఒక అమ్మాయి అనామకురాలు అక్కడ హోమంలో వేసింది అనేసి
పూజాహుతిని వేసింది అనేసి మన పారిజాతం గారు అయితే ఎత్తుకుంటే అక్కడ మంచి కౌంటర్ అయితే ఇచ్చారు పూజారి గారు. ఏం కౌంటర్ ఇచ్చారంటే ఎవరో స్వార్థంతో, అంటే వాళ్ళ అమ్మ నాన్న స్వార్థం అని ఉండొచ్చు, లేకపోతే అవతల స్వార్థం అని ఉండొచ్చు, వాళ్ళ స్వార్థం వాళ్ళు యూజ్ చేసుకునే దానికోసం, అంటే వాళ్ళ ఆశయాలు, వాళ్ళ అవకాశాలు వాళ్ళు తెలుసుకునే దానికోసం, వాళ్ళు పొందేదానికోసం ఒక అమ్మాయిని అన్యాయంగా ఈ విధంగా అయితే చేశారు అనేసి మన పూజారి గారు అయితే నెక్స్ట్ లెవెల్లో కౌంటర్ ఇచ్చారు. అప్పుడు నా సామాన్యంగా ఏడ పెట్టుకోవాలి ముఖం అన్నట్టయితే మన ఫేస్లో అయితే పెట్టారు మన పారిజాతం గారు. అలాగే జోష్న అన్న పూజారి గారు అయితే ఆ అమ్మాయి మంచి పనే చేసింది. ఎవరు చేస్తే ఏముంది, ఆ పూజాహుతి అక్కడ హోమంలో పడాలి, అది పడింది కదా, ఎవరు చేస్తే ఏముంది అనేసి చిన్నగా కొట్టయితే పంపించారని చెప్పొచ్చు. అది అయిపోయిన తర్వాత మన కార్తీక్ బాబు అయితే రివర్స్ అయ్యారు. అందరూ రివర్స్ అయ్యారు. అసలు నీకు డ్యాస్ ఉంది, ఎక్కడ పెట్టుకోండి అయ్యో అనేసి మాట్లాడతా. సరే అనేసి దీప ఏం మాట్లాడలేదు, దీప నాటకాలు ఆడుతూ ఉంది అనేసి అక్కడ దీపాన్ని అయితే అలా టచ్ చేసింది. మన జోష్న అయితే అలా టచ్ చేయలేదు. మీరు ప్రోమో చూస్తుంటే ఫుల్గా తోసినా కానీ అక్కడ మన జోష్న చెప్పింది అది మాత్రం అలా టచ్ చేసాను అంత లోపల పడిపోయింది అనేసి చెప్పింది. అలా టచ్ చేసిన పడిపోయిందంటే వారసరాలకి హోమం అయిపోయిన వెంటనే మంచి జరుగుతుందని మన పూజారి గారు చెప్పారు. మంచి అంటే ఒక అమ్మాయి జీవితంలో మంచి అంటే ఒకటి వాళ్ళ పెళ్ళి అనేది ఒక మంచి ఘట్టం. అది అయిపోయిన తర్వాత అమ్మతనం రావడం అనేది ఒక మంచి ఘట్టం. అంటే అమ్మతనం రావడం మంచి ఘట్టం అనేసి నువ్వు ఫస్ట్ టైం అనుకుంటాను అని దీపక్ ఆల్రెడీ శౌర్య ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. ఎస్, దీపక్ శౌర్య ఉంది. దీప శౌర్య పుట్టుక గురించి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ కేస్ దీపకే శౌర్య పుట్టినా కానీ అలా ఇక్కడ దశరథ్ గారికి, అలాగే సుమిత్ర గారికి, అలాగే మన శివనారాయణ గారికి, కాంచనా గారికి వీళ్ళందరికీ తెలిసిన మాట 25 సంవత్సరాల ముందు, అన్న నీ కూతురిని నా కొడుక్కి పెళ్లి చేస్తాం అనేసి ఒక మాట అయితే తీసుకున్నారు. ఆ మాట నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆ ఇంటి వారసురాలకి ఆ హక్కు ఉంది కాబట్టి, ఆ ఇంటి వారసురాలు అక్కడ హోమంలో పూజాహుతి వేసింది కాబట్టి అక్కడ దీపాకి ప్రెగ్నెన్సీ అయ్యే అర్హత 200% అంత మంచి జరుగుతుంది కాబట్టి అక్కడ అఫిషియల్ మనవరాలు రాబోతుందని చెప్పొచ్చు. అంటే ఇన్ని రోజులు జోష్న మాట్లాడుతుంది కదా, బావా నీ కూతురు ఎలా అవుతుంది శౌర్య, బావా నీ కూతురు ఎలా అవుతుంది శౌర్య, కాంచన అత్తయ్య నీ మనవరాలు ఎలా అవుతుంది శౌర్య అనేసి ఒక క్వశ్చన్ మార్క్, ఒక డాట్ అనేది ఉండేది కదా. ఆ డాట్కి అయితే ఇప్పుడు ఫుల్ స్టాప్కి కాస్త కమా అయిపోయింది. కమా కూడా కాదు, అసలు ఫుల్ స్టాప్ని అరేంజ్ చేసేయచ్చు. ఎందుకంటే అక్కడ ఇంక ఫుల్ స్టాప్ అనేది లేదు. ఎందుకంటే కార్తీక్ అలాగే దీపాకి అఫిషియల్గా అయితే వారసురాలు రాబోతుందని మనకు తెలుస్తుంది. ఆల్రెడీ మనకు కళ్ళకు చూపించారు కదా, నేను వస్తా ఉన్నాను అనేసి మన కాంచనా గారికి చెప్పారు, అలాగే మన తాతగారికి ఇద్దరికి చెప్పారు. అంటే నేను వస్తా ఉన్నాను, మీరు నా కోసం నన్ను మర్చిపోలేదని నాకు తెలుసు, నేను వస్తా ఉన్నాను అంటే మన కార్తీక్ బాబు అలాగే అసలైన వారసురాలు. అంటే ఆ ఇంటికి సంబంధం ఉంది, ఈ ఇంటికి సంబంధం. అందుకోసం అనేసి శివనారాయణ గారికి కళ్ళ కనపడ్డారు, కాంచనా గారికి కళ్ళ కనపడి ఇద్దరికి సరైన సమాధానం అయితే చెప్పారు. నేను వస్తా ఉన్నాను, వారసురాలను వస్తా ఉన్నాను, రియల్ జోష్న వస్తా ఉన్నాను అనేసి అక్కడ జోష్న అయితే రాబోతుంది. వచ్చిన తర్వాత అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎలాంటి ఇష్యూలు రాబోతున్నాయి ఏమనేసి మనం రేపు వీడియోలో అయితే మాట్లాడుతున్నాం. రేపు ఇంకా బాగా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎంతవరకు చూస్తుంటే నచ్చింది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతాను. లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.